నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటన పూర్తయింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏం మాట్లాడారనేది చాలామంది చూసే ఉంటారు. బహుశా ఇప్పటికి ఇంకా కొంతమంది చూస్తూ ఉండవచ్చు. అయితే గతంలో ఈ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, ఎవరైనా టెండర్లలో పాల్గొంటే మేము వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తాం, ఇది మా వార్నింగ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించేశాడు. 4 రోజుల పాటు 1 కోటి సంతకాల సేకరణ, తర్వాత ర్యాలీగా వెళ్ళి గవర్నర్కి సమర్పిస్తామనేది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు ఉపయోగించుకొని సంవత్సరానికి 1000 కోట్లు పెట్టి కూడా ఎందుకు కట్టలేకపోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఇక్కడ. దాంతోపాటు చాలా అంశాలు ప్రస్తావించారు. మధుసూదన్ రెడ్డి గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. స్ట్రైట్ టు ద పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది. గతంలో వార్నింగ్, ఈ రోజులో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గవర్నర్కి 1 కోటి సంతకాల వినతి ఇస్తాం, 4 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి. ఇందులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాల్లో నిజంగా వాస్తవాలేంటి? జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలలో కేంద్రం నుంచి వచ్చిన ఫండింగ్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది ఎంత? ఇప్పుడు చంద్రబాబుని నువ్వు 2 లక్షల కోట్లు అమరావతికి పెడుతున్నావు, ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, ఖర్చు పెట్టలేరా అని సామాన్యులు కూడా అనుకునే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఏ మాటకు ఆ మాట చెప్తాను గోపి గారు. గవర్నమెంటులో విద్యా వైద్యం ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష. అంటే గ్లోబలైజేషన్, ప్రైవేటలైజేషన్, లిబరలైజేషన్ అనేటటువంటి ఈ పదాలు మనకి వినటానికి తీయంగా ఉంటాయి, కానీ ప్రైవేటలైజేషన్ అనేది ఎప్పుడు కూడా మధ్యతరగతి పేద భారతదేశానికి ఒక ప్రణయంగానే పరిగణిస్తుంది. కాబట్టి ఈ పీపీపీ మోడల్ ఎందుకు భారతదేశము కొన్ని రంగాల్లో అయితే అవసరమే, కానీ విద్యా వైద్య రంగాల్లో ఈ పీపీపీ మోడల్ అనే దానికి నేనైతే వ్యక్తిగతంగా పూర్తిగా వ్యతిరేకం. ఓకే, ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు ఉండాలనేది నా యొక్క భావన. కానీ ప్రైవేటలైజేషన్ కొన్ని విభాగాల్లో మాత్రమే ఉండాలే తప్ప విద్యని వైద్యని వ్యాపార వస్తువుగా తయారు చేయటం అనేది ప్రభుత్వాలకి ఏమాత్రం కూడా ఆమోదయోగం కాదు. అంటే ఒక 5 అంశాలు మాత్రం 5 అంశాలు అయితే ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలా. ఈ 5 అంశాలు కానీ ప్రైవేటలైజేషన్ కానీ వెళ్తే దేశమే ప్రమాదాల్లో పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 5 అంశాల్లో ఎందుకు వెళుతున్నాం అనేది చెప్తున్నారు కదా, అది యాక్సెప్టబుల్ కాదంటారా? 100% యాక్సెప్టబుల్ కాదు. ఏదో మనం మన నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మనం డూడు బసవన్న లాగా ఉండకూడదు గోపి గారు. ఎవరు కూడాను నిజాన్ని నిర్భీతిగా మాట్లాడగలరు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, మనకేం? అది ఎవరైనా సరే నిజాన్ని నిర్భీతిగా వాళ్ళ అంతర్గతంగా నలిగిపోయేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులు అందరూ 100 మందితో నేను మాట్లాడినా. దీంట్లో అయితే ఒక మొండి పక్కుదలకు పోతున్నారే తప్ప ఈ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్లోనే నిర్మాణం చేయాలా, గవర్నమెంట్లోనే రన్నింగ్ చేసుకోగలిగితే మంచిది, రాష్ట్రానికి మంచిది జరగద్ది, దేశానికి కూడా తద్వారా మంచిది జరగద్ది అనేది నా యొక్క భావన. అందువల్ల ఏంటంటే ఇది ప్రభుత్వం ఏంటంటే ఈ మధ్య ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రజలదే అని అనుకోవటంలా నాయకులు. వ్యక్తిగత అది ఫ్యూడలిజం అంటే రాజరిక వ్యవస్థలోకి, అంటే ఇది నాది ఇది నీది అనుకుంటారు. ఇది ఎవరిది కాదు, ఇదంతా ఆస్తి ప్రజలదని మాత్రం భావన. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి రుణం ఉంది, వడ్డీ లేని రుణం, దాంతో నిర్మించవచ్చు కదా, ఇలా పీపీపీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రుణం ఏంటి, ఎందుకు ఈ ప్రభుత్వం దాని ద్వారా నిర్మించలేక? అంటే ఈ బడ్జెట్ ఒకటి ఉంది మనకి, రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఉన్నట్టు కేంద్రంలో ఒక బడ్జెట్ పెట్టారు గోపి గారు. ఆ కేంద్రం బడ్జెట్ ఏం చెప్పారంటే మనకి క్లియర్గా చెప్పారు. కేంద్ర బడ్జెట్లో 50 లక్షల కోట్ల పైబడి కేంద్ర బడ్జెట్ పెట్టారు. దాంట్లో వాస్తవంగా ప్రభుత్వానికి వచ్చేటటువంటి లెక్కపత్రం వేరుగా ఉంది. ప్రభుత్వానికి వాస్తవకంగా అప్పులు కలుపుకొని ఆ బడ్జెట్ ఇదేనమాట గోపి గారు. నా దగ్గర ఉండేది కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్టే ఇది. నా సొంత కవిత్వంగా 2025-26లో కేంద్ర బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో ఏం చెప్పాడంటే 50.65 లక్షల కోట్లు బడ్జెట్ అంచనా వేశారు. యాక్చువల్ బడ్జెట్ కాదు, ఏ బడ్జెట్ అయినా అంచనా పెట్టు, బిఫోర్ ఎస్టిమేటెడ్ అనమాట. దాంట్లో
ఓవరాల్గా ఏంటంటే 34.96 లక్షల కోట్లు రాబడి ఉంది ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి. రిమైనింగ్ ఎక్కడి నుంచి తెస్తామంటే 14,82,000 కోట్లు అప్పులు చేసి, అంటే కొన్ని పాత పరిశ్రమలు ఉన్నాయి కదా ప్రభుత్వం కింద, అవి అమ్మేసి మేము జమగూరుస్తామని చెప్పి బడ్జెట్లో క్లియర్గా చెప్పారనమాట. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 10 లక్షల కోట్లు, అప్పుల ద్వారా ఇంకొకరు అంత చేసుకొని 4 లక్షలు 5 లక్షల కోట్లు ఓవరాల్ కలిసి ఈ బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో చెప్పారు, ఏమని చెప్పారంటే ఈ బడ్జెట్లో ఇక్కడ క్లియర్గా చెప్పారు గోపి గారు. ఏమని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటే అన్నీ నాకే తెలుసు అని మాట్లాడితే ఆయన 1,50,000 కోట్లు డబ్బు, 1,50,000 కోట్ల డబ్బు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వడ్డీ లేకుండా మేము ఇస్తాము, అవి 50 సంవత్సరాల్లో చెల్లించండి అని ఒక నిధిని తయారు చేశారు. దేనికి? మౌలిక వసతుల కోసము. మౌలిక వసతులు అంటే ఏంటంటే మనకు కావాల్సిన బడి కట్టుకోవచ్చు, లేదంటే మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం చేసుకోవచ్చు, హాస్పిటళ్ళు కట్టుకోవచ్చు, ఏ అయినా సరే మౌలిక వసతులకు సంబంధించిన కలెక్టర్ ఆఫీసులు, నూతన కలెక్టర్ ఆఫీసులు కట్టుకోవచ్చు. అంటే మూలధన వ్యయం కింద పెట్టాలి ఆ డబ్బులు, మూలధనం పెట్టుబడి కింద పెట్టాల్సిన 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టింది. ఆ నిధులు తెచ్చి ఇటుకు వాడుకోవచ్చు కదా అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం. ఆయన చెప్పింది అది. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద వర్తించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇస్తుంటారు గోపి గారు. ఈ మధ్య మన విపరీతంగా అడగందే తడుగా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అన్ని నియోజకవర్గాల్లో పంచుతున్నారు. ఎమ్మెల్యేలు కోటాను కోట్లు తెచ్చిస్తున్నారు. ఎక్కడికి పోతుంది ఆ డబ్బు అంతా? అంటే ఎవరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ వర్తించకుండా అధికంగా డబ్బులు అయిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనకి ఇస్తున్నారు కదా. నేనేం సలహా ఇస్తున్నానంటే ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి మీరు డబ్బుల రూపంలో ఇస్తున్నారో ప్రభుత్వ హాస్పిటల్కి కూడా చెల్లించండి, ఆరోగ్యశ్రీ నిర్మించండి. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మనం డబ్బులు ఇస్తున్నప్పుడు ఇదే మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసుకుంటే 1 సంవత్సరం ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఆలోచించండి ఎంత అవుతుందో. అదంతా ఎక్కడికి పోతుంది? అన్ని వేల కోట్ల డబ్బులు ఎక్కడికి పోతుంది? ప్రైవేట్ హాస్పిటల్కి పోతుంది గోపి గారు. అంటే ప్రజలు గుప్తధనం అంతా ఎక్కడికి వెళ్తుంది గోపి గారు? ప్రైవేట్ హాస్పిటల్ పరం చేస్తున్నాం, దానికి ముసుగేం తగిలిస్తున్నాం? ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ ఆ విధంగానే దోపిడీ చేసి పెడుతున్నాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద అదేవిధంగా దోపిడీ చేస్తున్నాం. ఒక నయాతర దోపిడీకి తెరలేపినరు. నేననేది ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో ఖర్చు పెట్టుంటే ఇప్పటివరకు ఎన్ని హాస్పిటల్ నెలకొల్పామో ఒక్కసారి ఊహించుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించిన డబ్బులకి ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు నిర్మించవచ్చో ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పుట్టిన కాంచి నాటి నుండి నేటి వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారో ఆలోచించండి. అయ్యేం గవర్నమెంట్ ఆస్తులు కాదు కదా. అదే ఆ డబ్బులన్నీ కానీ పెట్టుంటే అసలు ఇంక కట్టకుండా సరిపోయిండేది ఇప్పటి వరకు. ఎందుకు ఆ విధంగా ఆలోచించరు? విద్యా వైద్యం ఈ రెండింటిని వదిలేయమంటుండా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేపిన పాయింట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి సహేతుకమైందే. దాంట్లో 100% జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఏ ప్రభుత్వమైనా. నేనేమంటున్నా అంటే ఆ 17 మెడికల్ కాలేజీలు మసిపూసి మారేడుకాయలు చేయాలంటే కుదరదు. ఒక 5 అయితే రన్నింగ్లో ఉన్నాయి, ఇంకా 12 కాలేజీలు ఉన్నాయి. ఈ పప్పుల బెల్ల పథకాలకి రోజు విసిరేసేదానికంటే ప్రభుత్వానికి ఆస్తిగా ఏర్పడుతుంది కదా. ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తే అది ప్రజలది కదా ఆస్తి. అంటే ఈరోజు పల్లా శ్రీనివాసరావు ఒక లేఖ విడుదల చేశారు, మీరు చూసే ఉంటారు. చెప్పండి. దాంట్లో సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని వీటికి కట్టించమంటే, కాలేజీలు కట్టించమంటే, అంటే సంక్షేమ శాలరీస్కి ఇవ్వడానికి లేకుండా పోతుంది. సో శాలరీస్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి, సంక్షేమ పథకాలు ఆపేసింది ఈ ప్రభుత్వం అని మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఇలాంటి ఎత్తుగడలు వేసుకొని ఉన్నారు మీరు. సో మేము ఒక పక్క ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇస్తూ పోతూ ఉంటాం, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు ఇస్తూ పోతూ ఉంటాం రెగ్యులర్గా.
వాటితో పాటు వీటిని కూడా డెవలప్ చేయాలంటే ప్రస్తుతం మనం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము పీపీపీకి వెళ్లాల్సి వస్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. క్లియర్గా చెప్తుండ అది. డబ్బులు లేవు అనే మాట పచ్చి అబద్ధం గోపి గారు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ఆదాయాన్ని 3 రకాలుగా వర్గీకరించుకోవాలి గోపి గారు. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయము, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయము, కేంద్ర గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయము మొత్తం కలుపుకొని నువ్వు బడ్జెట్ పెట్టావు, ఓకేనా? దాంట్లో 33% వేతనాలు ఉండాలి గోపి గారు. ఏది ముఖ్యమంత్రి వేతనం మొదలు పెడితే, చీఫ్ సెక్రటరీ వేతనం మొదలు పెడితే, గవర్నర్ వేతనం మొదలు పెడితే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే ఎగ్జిక్యూటివ్ చీఫ్ సెక్రటరీతో మొదలు పెడితే మన కాటికాపర వరకు జీతాలన్నీ కూడా రాష్ట్ర ఆదాయంలో 33 అంటే 33% మాత్రమే ఉండాలా. ఒక 33% దేనికి ఉండాలంటే గోపి గారు, ఆ 33% వచ్చేసరికి సంక్షేమానికి ఉండాలా, 33% డెవలప్మెంట్కి ఉండాలా, 1% దాన ధర్మాలకు ఉండాలా. సాల్వాలు కప్పటానికి, బొకీలు ఇయటానికి ఇటుకుంటాయి కదా కొన్ని. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా. అంటే సంక్షేమం అంటే మీరు చెప్పే సంక్షేమము ఓట్లు కొనే పథకాల సంక్షేమం లాగా ఉంది, జనాభాని ఉద్ధరించేటటువంటి సంక్షేమం లాగా లేదు ఇదనమాట. రైట్. లెటర్ దొరికింది, నేను ఒకసారి ఆ పాయింట్ చదువుతా క్లియర్గా. నేను ఓరల్గా చెప్పింది అనుకుంటే లెటర్లో ఉన్నది, జగన్ విధ్వంస పాలన వల్ల కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుంది, వాస్తవం కాదా? ఉన్న కొద్దిపాటి నిధులు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలకు కోతలు పడవా? ఉద్యోగులకు జీతాలు చెల్లించని స్థితి రాదా? రోడ్లు వేయలేని స్థితి రాదా? ఇలా దెబ్బతీయాలనే కదా జగన్ కుట్ర. ఇది పచ్చి అబద్ధం అని నేను చెప్తున్నా కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవికంగా మాట్లాడుకుంటే 10,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద పెట్టినా నష్టం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు పెట్టేస్తే 5 సంవత్సరాలకు 5 రోళ్ళు 10,000 కోట్లు పెట్టొచ్చు. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్లో వీళ్ళు కేటాయించినటువంటి పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి మెడికల్ బడ్జెట్ ఎంత అని నేను అంటుండా. 18,000 కోట్లు నువ్వు మెడికల్ బడ్జెట్ పెట్టావు కదా, దేనికి ఎంతో చెప్పరాదా? మెడికల్ బడ్జెట్ ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టినో లెక్కలు చెప్పు. బడ్జెట్లో పెట్టడం ఎందుకు? ఖర్చు పెట్టినందుకు బడ్జెట్లో పెట్టడం ఎందుకు? 18,000 కోట్ల రూపాయలు మెడికల్ బడ్జెట్లో దాంట్లో నుంచి బయటికి. అంటే నేను అంటుండేది ఏంటంటే మీరు ఖర్చు పెట్టుకోవటానికి 1,000 కోట్ల రూపాయలు ఉంటాయా? నేను ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి గోపి గారు, అతను విధ్వంస పాలన చేసిండనే కదా మీకు ఇచ్చింది. కరెక్ట్. అతను విధ్వంస పాలన చేయబట్టే కదా ప్రజలు మీకు, అతను సక్రంగా పరిపాలన చేస్తే మీకెందుకు వస్తుంది అవకాశము? అంటే మీరు అనేది ఏంటంటే మేమంతా ప్రైవేటలైజేషన్కి పోతాం చెప్పండి, మా విధానం ప్రైవేటలైజేషన్ అని చెప్పండి, మా విధానం ప్రైవేటలైజేషన్ అని చెప్పేయండి, అయిపోద్ది కదా. అందువల్ల నేనేందంటే కొన్ని సెక్టార్లు అయితే విద్య, వైద్య రంగాలు, తాగునీరు, సాగునీరు, ఆవాసం, ఈ 3 సెక్టార్లలో ప్రభుత్వ రంగంలోనే ఉండాలా. ఇవాళ భూములన్నీ కూడా వీళ్ళు ఇష్టం ఇచ్చినట్టు భూములు కూడా పంజారం చేసేస్తున్నారు. భూములు కూడా సరిపోకుండా పంజారం చేస్తున్నారు. ఎవరు భూములు ఎవరికి రాసిస్తున్నారు? మీరు ఇక్కడికి వద్దాం. మెడికల్ కాలేజీల విషయమే చెప్తున్నా. మీరు భూములు పందారం చేయటానికేమో ఇప్పుడు ఎంత బాధేస్తుందంటే గోపి గారు, అసలు పరిశ్రమలు వస్తాయో రావో తెలియదు, కానీ 1,000 కోట్ల రూపాయలు ఈ భూములు కనీసం ప్రభుత్వము బ్యాంకుల్లో మేము తాకట్టు పెట్టకుండా క్లాజు పెడతాము అన్న ఆలోచన కూడా చేయటం లేదు గోపి గారు. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అంటే 8,000 కోట్లు, 9,000 కోట్లు, 10,000 కోట్లు అనుకుందాం, అది రాష్ట్రానికి ఆస్తి కదా అని నేను అంటుండా. నువ్వు నిర్మాణం చేస్తే 33 సంవత్సరాలు, మళ్ళీ 33 సంవత్సరాలు, 66 సంవత్సరాలకు ఎందుకు రాసిస్తున్నారు? ఇప్పుడు పీపీపీ పద్ధతిలో వెళ్ళడానికి కారణం ఏంటి అనేది చెప్తున్నది. డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ గా డబ్బులు లేకపోతే వాడికా డబ్బులు అని ఉంటుంటే వస్తాయి. నేను అంటున్నా గవర్నమెంట్ దగ్గరే డబ్బులు లేకపోతే వాడికాడికి యాడ్ నుంచి వచ్చినాయి డబ్బులు, వాడికాడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు నాకు చెప్పండి. రాష్ట్రంలో ఉండేవాళ్ళే కదా పెట్టుబడులు పెట్టేది. నేను లైక్ దట్ అంటున్నా. నారాయణకి ఎట్టొచ్చినాయి డబ్బులు? ఏం కొల్లబడిచి వచ్చినాయి నారాయణకి డబ్బులు? ఎట్టొస్తాయి నారాయణ కాడికి డబ్బులు? ఏమి చేసి సంపాదిస్తుండ నారాయణ? చెప్పమని చెప్పు. ప్రభుత్వమే సంపాదలేకపోతే నారాయణ లాంటి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విద్యను అమ్ముకుంటే కదా వచ్చింది. లక్షలు లక్షలు విద్యని వ్యాపారీకరణ చేస్తే కదా వచ్చింది. దోపిడీ చేస్తే కదా వచ్చింది డబ్బు. మీరు ప్రభుత్వం కాడ డబ్బులు లేవు అనేది పచ్చి అబద్ధం.
నేనైతే కరాఖండిగా చెప్తాను, ఈ డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక జగన్నాటకం ఆడుతుంది. వీళ్ళకి ప్రభుత్వం చేతిలో వచ్చింది కదా అని చెప్పి మా దగ్గర డబ్బులు లేవు, ఒకటైతే జీతాలు ఇవ్వలేము అని చెప్తే పక్కా లెక్కలు బయటపెట్టు. రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా ఎంత వస్తుందో బయటపెట్టు. అంటే జీతాలు ఇచ్చేదానికి కూడా ట్యాక్సుల రూపంలో డబ్బులు రావటం లేదా? మైనింగ్ ద్వారా వేల కోట్లు సామ్రాజ్యం మైనింగ్ ద్వారా ఎంత డబ్బు వస్తుంది గోపి గారు? ఒక్క మైనింగ్, ఒక్క కార్డ్జ్ వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులన్నీ తీర్చేస్తాయి. వీళ్ళేమో 500 తీసుకుంటారు, వాళ్ళు బయట అమ్మితే 35,000. అదేవిధంగా అటవీ ఉత్పత్తుల యొక్క బడ్జెట్ 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. ఏమైపోతుంది ఆ డబ్బు అంతా? ఎవరు దోచుకుంటారు? అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఏకమైపోయి ప్రజల సంపదను దోపిడీ చేసుకుంటా డబ్బులు లేవని ఎవరికి చెప్తాడు? కబుర్లుగా చెప్పాల్సిందే, కార్యోన్ముఖులై పనిచేయాల. ఒక అటవీ సంపదలో అటవీ మంత్రి ఎవరు? అటవీ ఉత్పత్తులు అడుగుతున్నా నేను. ఎంత ఆదాయం తీయచ్చు రాష్ట్ర ప్రభుత్వం? వీళ్ళు ఒక్క విషయం డబ్బులు లేవు అనేది మాట, 5,000 కోట్లు 6,000 కోట్లు లేవు అనేది మాట పచ్చి అబద్ధం అని మాత్రం నేను చెప్పగలను. నిన్న హైకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టే, పీపీపీకి వెళితే తప్పేంటి అన్నట్టే. హైకోర్టును వచ్చేద్దాం ఆ పీపీపీకి, జడ్జిమెంట్లు కూడా ఇద్దాం ఆ పీపీపీకి. హైకోర్టు కూడా కట్టాలంటే, హైకోర్టు కట్టాలన్నా ప్రభుత్వ భవనాలు ఏమన్నా కట్టాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర లేనప్పుడు వెళితే తప్పేంటి అన్నట్టే మాట్లాడింది కదా. ఇప్పుడు నేను అనేది హైకోర్టు కూడా పీపీపీకి ఇద్దేద్దాం. హైకోర్టు పీపీపీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కడుతున్నాం కదా కొత్త కోర్టు, దాన్ని కూడా ఇచ్చేసేయండి పీపీపీకి. సచివాలయాన్ని పీపీపీకి ఇండి, ఎమ్మెల్సీ క్వార్టర్లు కడుతున్నారు, అవి కూడా ఇండి పీపీపీకి. ఓకే, అట్లా అంటారా? నేను అనేది సచివాలయం కడుతున్నా పీపీపీకి, తర్వాత హైకోర్టు కడుతున్నావు కదా నూతన హైకోర్టు పీపీపీకి, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్లు కడుతున్నారు కదా ఈ పీపీపీకి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు కడతారు కదా ఈ పీపీపీకే. ప్రైవేట్ కాలేజీలో ఎందుకు ఇస్తున్నావు పీపీపీకా? ఎందుకు ఇవ్వ పీపీపీకా? అంటే ఆడేమో ప్రజల పన్నుల రూపాయలు కట్టిన డబ్బులు వాడుకోవాలా, అప్పులు తెచ్చి మరీ వాడుకోవాలా? అక్కడ పనికి రావా పీపీపీకా? చెప్పండి మిలాట్. మా యొక్క హైకోర్టు కూడా దేశ అత్యున్నత న్యాయాన్ని చెప్పే న్యాయ వ్యవస్థను కూడా పీపీపీకి ఇండి, జీతాలు ఇచ్చే కూడా పీపీపీ కింద పెట్టుకోమని చెప్పండి, సరిపోద్ది. ఇది కాదు చెప్పాల్సింది. శాలరీలు 33% ఉండాలా, సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చుకో 33% ఉండాలా, 33% డెవలప్మెంట్కి ఉండాలా. ఇది స్ట్రక్చర్ గోపి గారు. అలా ప్లాన్ చేసుకుంటే ఏ రాష్ట్రం అప్పులు పాలవదు. వీళ్ళు ఎచ్చలకు పోయి వీళ్ళ ఎచ్చల ఖర్చులు తగ్గించుకుంటే అసలు అప్పులకు బాదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు బాదు. 500 ఏందండి రాయల్టీ, క్వార్జ్ 35,000 అంతర్జాతీయ మార్కెట్లు అమ్ముతుంటే మీరు 500 ఎలా తీసుకుంటారా? నేను అడుగుతుండా, స్ట్రైట్గా అడుగుతుండా. అంతర్జాతీయ మార్కెట్లో క్వార్జ్ వాల్యూ అంతా ఇవాళ భారతదేశంలో ఏడా లేని సరుకు ఏడుంది? ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. భారతదేశంలో ఏడా లేని సరుకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దాన్ని ఎంతకు అమ్ముతారు? క్వార్జ్ ద్వారా రాయల్టీ ఎంత వచ్చిందో నాకు చెప్పండి మైనింగ్ మంత్రిని. ఏం చెప్పరు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి ఐడియాలజీ ప్రైవేటలైజేషన్, అవర్ పాలసీ ప్రైవేటలైజేషన్ అని చెప్పండి. ప్రజలు మంచి చెడు తేల్చుకుంటారు. అందువల్ల ఇది కరెక్ట్ పద్ధతే కాదు. మెడికల్ కాలేజీలు ఏ అయితేనేమి కూడా, ఇప్పుడు ఊరన్నా వచ్చాడు మెడికల్ కాలేజీలు పెట్టుకుంటానని, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోనివ్వండి. గవర్నమెంట్ ఏందండి? గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ భూములు, ఎంత ల్యాండ్ ఉంటుంది కింద పక్క ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంటుంది? రేపు ఆ కింద భూమి అంతా ఎత్తుకొని పోయి తాకట్టు పెట్టడం నమ్మకం ఏంది? 5-6 వేల కోట్లు అనేది నథింగ్ గోపి గారు, నథింగ్. నా దృష్టిలో అయితే 5-6 వేల కోట్లు, లేకపోతే 500 కోట్లు వేసుకోండి ఒక్కొక్క హాస్పిటల్కి. బ్రహ్మశాని చంద్రశేఖర్ గారు డాక్టర్ కదా, ఆయన తెలుసుగా. 500 కోట్లు 500 కోట్లు అంటే 17 × 500 కోట్లు ఎంత? 8,500 కోట్లు. 8,500 కోట్లు ఆల్రెడీ ఎంతో కొంత ఖర్చు పెట్టి సచ్చి ఉంటారుగా. ఇంకా ఒక 7,000 కోట్లు కావాలా? ఏం పెడితే నేను తప్పేంది? 7,000 కోట్లు అంతా మా ఇష్టారాజ్యం అంటే అది ఎట్ట కుదురుతుంది? నువ్వు మీ వ్యక్తిగత, నేను అనేది వ్యక్తిగతంగా పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడిని, జగన్. రాజకీయంగా చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి నెల రోజుల కార్యాచరణ పెట్టి ఇలానే కొనసాగిస్తాడు కదా. రాజకీయంగా చూసుకున్నా కానీ మీరు చెప్పిన దాని ప్రకారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే కదా. ఇబ్బంది అనేది ఏందనేది ప్రజలు తేలుస్తారు. కానీ ప్రజలు 5 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది వాళ్ళకి అవకాశం. వాళ్ళ చేతిలో AK-47 గన్ను కాదు, అణుబాంబు లాంటి, ఆటం బాంబు లాంటి ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించారు. రేపు కాలం గతించిపోతుంటే అర్థమవుతుంది. ఇప్పుడేం అర్థం కాదు గోపి గారు. మనం ఎంత చెప్పుకున్నా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే, ఎంత చెప్పుకున్నా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. ఎందుకు ఇగోకు పోతారు? ఎందుకు ఈగో? ఈగోనా? ఈగో దీంట్లో 100% ఈగోనే.
100% ఈగోని. ఇగోకి పోవాల్సిన అవసరం ఏముంది అన్న, ఈగో పోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి కాదు కదా, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో కట్టినవి, అవసరం ఏముంది? అందువల్ల ఏంటంటే ఇది ప్రభుత్వ రంగంలోనే ఉంటే మంచిదనేది నా యొక్క భావన. గోపి గారు నువ్వేమన్నా అనుకో, దీంట్లో అయితే మాత్రం మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం నేనైతే అంటే రాజకీయంగా చూసినప్పుడు వైసీపీకి మంచి ఆయుధాన్ని ఇస్తుంది అయితే కూటమి ప్రభుత్వం. ఎన్ని చాలా ఇచ్చారు ఆయుధాలు. ఒకటేమంటే నిన్న మద్యంలో ఇలా ఆయుధం వాళ్ళకి కల్తీ మద్యం అన్నారు కదా. ఇంక మీరు చేసిన వ్యవహారం ఏంటి? ఇప్పుడు ప్రజలు నవ్వుకుంటారు. అంటే వీళ్ళకి డ్రోన్ కెమెరా కౌపాడలేదు, డ్రోన్ టెక్నాలజీ పెట్టి సమ్మిట్ పెట్టారు కదా విజయవాడలో. ఏం వీళ్ళ క్వాంటమ్ కంప్యూటర్ కౌపాడలేదు, మరి వీళ్ళకి ఊరు తెలియకుండా చేశారు వ్యాపారం, కల్తీ వ్యాపారము. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఇంతకాలం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందంటే ఎవరైనా నమ్మతరా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా, రాష్ట్ర పెద్దల ప్రమేయం లేకుండా అంత మద్యం వ్యాపారం చేశారా? ఇప్పుడు చెప్పేటందుకే నీతులు ఉన్నాయని నువ్వు చూపించిందే నీరజాక్ష అని చెప్పి ఎత్తిపోల మద్యం స్కామా. ఇప్పుడు మద్యం స్కామ్ లేచిపోయింది కదా. ఆయన పట్టుకోలేదు మేము పట్టుకున్నామని వీళ్ళు చెప్తారు. ఆయన పట్టుకోలేదు మేము పెట్టుకున్నాం. అసలు అంత దాకా ఏం ఆ విషయంలో డెఫినెట్గా అబాస్పాలు అయ్యారు. ఈ దేంట్లో అబాస్కాలు కాలేదో నాకు చెప్పానండి. ఒక మాట చెప్తా, వీళ్ళందరూ అన్నారు కదా గోపి గారు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని పరిపాలన చేసినారు అన్నారు కదా. ఒక్క మంత్రి అన్న సచివాలయం పోతుండా? ఒక సీఎం చంద్రబాబు నాయుడు తప్ప, ఇంక్లూడింగ్ ఒక్క మంత్రి నాకు చెప్పు, ఒక్క మంత్రి సచివాలయం పోతుండా? సచివాలయం నుండి పరిపాలన చేయాలా, ఇళ్లలో కూర్చొని పరిపాలన చేయాలా మంత్రులు? ఇప్పుడు రాష్ట్ర సచివాలయం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మెడికల్ కాలేజే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మంత్రులు ఎక్కడ కూర్చొని పరిపాలన చేయాలా? రాష్ట్రాన్ని ఇళ్లలో కూర్చొని పరిపాలన చేయాలా? ముఖ్యమంత్రి పోయి ఎందుకు పోతాడు సచివాలయం? అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రే కదా. రోజు ముఖ్యమంత్రి ఎందుకు పోతాడు? ఈ మంత్రులకు ఏమైంది, ఎందుకు పోవటం లేదు అడిగారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగాడా? నేను రోజు పోతుండారా బాబు, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా దేవాలయానికి రాష్ట్ర పరిపాలన మీరు ఎందుకు రావడం లేదని అడిగారా? మంత్రులు ఎవరు దుకాణం వాళ్ళు తెరుచుకొని ఉండరు. అదేమంటే మధుసూదన్ రెడ్డి అంటుండు అనుకోరా బాబు. నేను అంటే మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు వైసీపీకి రాజకీయంగా ఆయుధాలు ఇచ్చి రాజకీయంగా మళ్ళీ గెలవాలి కదా, మరి ఆ వ్యూహాలు ఉండవా? నేను అనేది ఏంటంటే కాలం గతించే కొంది ప్రజలు ఇంటలెక్చువల్ అందరూ ఆలోచిస్తుంటారు. గోపి గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వాన్నైనా కూల్చి పారేసేది ఇంటలెక్చువల్స్. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పినా వాళ్ళకున్న 40% ఓట్లు వాళ్ళకుంటే, వీళ్ళకున్న 40% వాళ్ళకుంటే ఒక 17% మధ్యలో ఉంటారు. ఈ 17% తిమ్మిరి తీర్చేస్తారు. టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్క డిఏ కూడా ఇలా, ఒక్క ఐఆర్ లేదు టీచర్లకు ఇప్పటి వరకు, ఒక డిఏ లేదు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం అవుతుంది. వాళ్ళు రేపు వస్తాల స్థానిక సంస్థల్లో ఓట్లు వస్తాయి కదా, వాళ్ళ సినిమా కూడా అప్పుడు చూపిస్తారు. టీచర్లు ఏమా డేంజరు, ఒక ప్రభుత్వాన్ని ఉంచాలన్నా కోల్చాలన్నా టీచర్లే. అంటే ఇది ప్రభుత్వ పెద్దలకి ఇది తెలియట్లేదా? తెలిసినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారా? ఎందుకు భయపడతారు గోపి గారు? ఎమ్మెల్యేలు ఎందుకు భయపడతారు నాకు చెప్పండి. నేను ఎమ్మెల్యేల గురించి అంటలా, ప్రభుత్వం అంటే ఎవరు? ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కదా. కరెక్టే, నేను ఎమ్మెల్యేల గురించి అంటలే. ఎమ్మెల్యేలు అది వేరే కథ ఉంది, అదే చాలా పెద్ద కథ ఉంది, అది వేరే పక్కన పెట్టి నేను అంటుంది ప్రభుత్వ అధినేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మిగతా మినిస్టర్స్ వీళ్ళందరికీ తెలియట్లేదా గ్రౌండ్లో ఇలాంటి పరిస్థితి ఉంది, మనం ఇట్లా వెళ్ళటం కరెక్ట్ కాదని అనుకోరా? వాళ్ళకి ఎందుకు తెలియదా? వాళ్ళకి ఎందుకు తెలియదని మీరు అనుకుంటున్నారు? మరి అంతే, వాళ్ళు పట్టుకున్న అంశం పట్టుకొని వెళ్ళిపోతే రేపటి రోజున ఈ విషయం ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టు ఇంటెలెక్చువల్స్ ఆలోచించే పరిస్థితి వస్తుందని తెలుసు కదా. రాజకీయం కూడా కావాలి కదా, పరిపాలనతో పాటు రాజకీయం కూడా చేసుకోవాలి కదా. ఎందుకు మరి రాజకీయం విషయానికి వచ్చేసరికి వదిలేసి కేవలం పరిపాలన చేసుకుంటా పోతా ఉంటారు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలంతా క్యాపిటలిజం మోడ్లో ఉన్నారు, సర్వీస్ మోడ్లో లేరు, క్యాపిటలిజం మోడ్లో ఉన్నారు. రాష్ట్రాన్ని ఎలా నిర్మించాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా పురోగతి సాధించాలా అన్నటువంటి సోయిలో ఎమ్మెల్యేలు అందరు లేరు. ఒక 4-5 పనిచేస్తారు రాష్ట్రం కోసం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాధినేత బాధ్యతల్ని ఒప్పచెప్పటం లేదనేటటువంటి భావన ఏర్పడుతుంది. అందరు ఇంటలెక్చువల్ అనుకుంటుండేది వర్క్ని డిస్ట్రిబ్యూషన్ చేయలే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఇది స్పష్టంగా అవపడుతుంది. సీఎంఓ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లు నమ్ముకున్నట్టున్నాడు.
మంత్రుల్ని ఎమ్మెల్యేని నమ్మటంలో ముఖ్యమంత్రి గారు కేవలం సీఎం ఆఫీసులో అధికారులను నమ్ముకుంటున్నాడు. ఇది పెను ప్రమాదానికి దారి తీయబోతుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, పెను ప్రమాదానికి ఐఏఎస్లు చంద్రబాబు నాయుడిని నిండా ముంచబోతున్నారు. నో డౌట్. నువ్వు ఏం చేయాలంటే సెక్టార్ వైజు మేజర్ మీరు ఎన్నుకున్నటువంటి 10 సెక్టార్లో 12 సెక్టార్లో లేదంటే 15 సెక్టార్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలని అటాచ్ చేసి ఈ మొత్తం కలిసి ఉమ్మడిగా ఢిల్లీ టు గల్లీ దాకా ఈ పనులు పూర్తయ్యేటట్టు చూడమని చెప్పి వర్గీకరణ చేసుకుంటే మంచి పనిని విభజించుకుంటే తొందరగా అవద్ది. గోపి గారు ఒక్కరే చేయాలనుకుంటారు చూసావా, అది బెడిచి కొట్టద్ది. అది ఇప్పుడు ఒంటరి పోరాటం పిచ్చి కుక్క సామెత అన్నారు. ఒక వ్యక్తే మేధావిని నన్ను మించినోడు లేడు అనుకుంటే అంతకు మించిన అవేకి ఈ ప్రపంచంలో ఇంకొకరు లేనే లేడు. అందువల్ల ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి అన్నీ తెలుసు అనుకుంటే భ్రమల్లో ఉన్నట్టే. అందువల్ల ఏంటంటే దీని ముగింపు ఎలా ఉండబోతుంది? మెడికల్ కాలేజీల ముగింపు ఎలా ఉండబోతుంది? ఏమి ఉండదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పీపీపీ మోడల్లో వెళ్ళిపోతారు బాబు గారు. మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక అంశమే. మీరు అనేది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేది ఒక అంశమే గోపి గారు. చాలా వ్యవస్థలు ఉంటాయి, చాలా అంశాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వ్యవసాయ రంగం కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి రైతు కంట కన్నీరే గారుస్తున్నాడు. నో డౌట్. అడ్రస్ లేడు వ్యవసాయ శాఖ మంత్రి. ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండని ఏ రైతు అనుకోవటంలే. ఇదైతే వాస్తవం. ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు అని ఒక్క రైతు అనుకోవటంలే. ఏదో మనకు సోషల్ మీడియా ఉంది కదా, మన సొంత మీడియా ఉందని డోలు కట్టుకుంటారు. కానీ ఏ అడ్రస్ లేడు అనేది రైతుల్లో ఉన్నటువంటి భావన నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు. ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి లేనట్టే ఉంది క్యాబినెట్. ఈరోజు టమాటా చూసుకున్నా, ఉల్లి పంట చూసుకున్నా, ఇవాళ మీరు ఎవరికన్నా అమ్ముకోండి హెక్టార్కి 50,000 ఇస్తున్నామని చెప్పి భిక్షమిస్తుండవా నువ్వేమన్నా? అంటే ఏంది వ్యవసాయ మంత్రి మాట్లాడిన మాటలు? హెక్టార్కి 50,000 ఇస్తున్నా నువ్వు ఏడన్నా అమ్ముకో. ఇవన్నీ రాజకీయ ఇబ్బందికరమైన చాలా ఇబ్బందికరం. రైతులు ఇప్పుడు ఎద్దేడ్చిన వ్యవసాయము గుర్తుపెట్టుకోండి, ఎద్దేడ్చిన వ్యవసాయము గేదె అంటారు చూసినా, కలకంట కన్నీరు ఒలికి నా ఇంట సిరి ఉండజాలదని పెద్దోళ్ళు అంటారు కదా. ఆ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండదు. నువ్వు రైతుకి 50,000 ఇచ్చినా మీరు అడగండి గోపి గారు, ఇచ్చినవా? థ్యాంక్ యూ. ఎందుకు